కడప జిల్లా ఎర్రగుంట్లలో మున్సిపల్ కౌన్సిలర్ ప్రశాంత్ మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశారని అన్నారు. ఎర్రగుంట్లలో 52 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి చేసి చూపించిన దమ్మున్న నాయకుడు సుధీర్ రెడ్డి అని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. నా పేరు మోపుల్ ప్రశాంత్, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్. గత 5 ఏళ్ల పరిపాలనలో జగనన్న ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి, చెప్పిన ప్రతి ఒక్క మాట మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చేయగలిగి కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అనే ధైర్యంగా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు నిన్న వదిలినటువంటి మేనిఫెస్టోలో కూడా చేయగలిగిన హామీలను మాత్రమే వాటిలో పొందుపరిచి ధైర్యంగా ముందుకు కొనసాగుతుండే ఈ ప్రభుత్వానికి మనందరూ కూడా అండగా ఉందాం. కుటుంబ పార్టీలు అన్నీ కలిసి చేయలేని హామీలన్నింటినీ కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలని ముందుకు దుష్ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క ఓటరు గమనించాలి. మన సంవత్సరపు రాష్ట్ర ఆదాయము 2,18,000 కోట్ల రూపాయలు అయినప్పటికీ ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి 3,19,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా 1,05,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాలి. ఆ అప్పుల భారం ప్రజల మీద పడుతుంది. కనుక చేయలేని హామీలన్నింటినీ కూడా ప్రజలను మోసపరిచి అధికారంలోకి రావాలని కూటమి పార్టీలు ఏ విధంగా కుయుక్తులు పడుతున్నాయో ప్రతి ఒక్క ఓటర్ని గ్రహించాలి, గమనించాలి. కనుక అదే విధంగా మా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మూల సుధీర్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ ఎవరైతే ఏ అవసరకత సమస్య అయితే గడప తొక్కుతారో వారికి చెప్పిన విధంగా వారికి సహాయకరంగా ఉంటూ వారికి తోడుగా వారి మాట వెంటబడే వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని నెరవేర్చడంలో ముందడుగులో ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా చూసుకుంటా పోతే ఎర్రగుంట్ల 52 కోట్ల రూపాయలటువంటి అభివృద్ధి, డ్రైనేజీ, వాటర్, ట్యాంకులు, నాడు నేడు స్కూళ్లు, హాస్పిటల్స్ డెవలప్మెంట్స్ ఎంతో అద్భుతంగా జరిగాయి. కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా మనం గొప్ప మెజారిటీతో గెలిపించుకోవాలి. అప్పుడే మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ సేమ్గా మనం చూడగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ మన వంతు భాగంగా జగనన్ను మే 13న మన వంతుగా ఓటు వేసి ఓటు ప్రజలతో వేయించి అద్భుతమైన పరిపాలన మళ్ళీ మనం తీసుకురావడానికి, ప్రజల ఇంటి యుద్ధకే పరిపాలన సంక్షేమ పథకాలు అందు విధంగా విజయబేరి వైసీపీ విజయబేరి మోగినట్టుగానికి మన వంతు కృషిగా, మన వంతు పాత్రగా ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యేని గెలిపించుకొని జగన్ సీఎం చేసుకోవడానికి మనమందరం కూడా పాలిభావస్తులు అవ్వాలని కోరుకుంటూ జై హో వైఎస్ఆర్సీపీ. అందరికీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, వీరితో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ముఠా గోపాల్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు.